ఇప్పుడు ఆయన్ని కొరియోగ్రాఫర్ అనకూడదు, కాట్రాజ్ అంటే బాగుంటుంది. ఎందుకంటే కాటేసేస్తున్నాడు దొరికిన ఆడదాన్నల్లా. అలా కాటేసేవాడు కొరియోగ్రాఫర్ అవడం కాట్రాజ్ అవుతాడు. ఖచ్చితంగా జానీ మాస్టర్ దీన్ని చేశాడు అని నేనైతే బలంగా నమ్ముతున్నా. అసలు మరీ దారుణంగా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద నువ్వు ఇంత పనికిమాలిన చర్యకు పాల్పడ్డావంటే నువ్వు ఇంకా ఎంతమందిని ఇలా చేసావో జానీ మాస్టర్. నీ వల్ల ఈ చిన్న చిన్న కొరియోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో కాట్రాజులు, వాళ్ళకి దెబ్బ. నువ్వు కోట్లలో బిజినెస్ చేసుకునేవాడు, పాపం ఇక్కడ చిన్న చిన్న డ్యాన్స్ స్కూళ్ళు పెట్టి చిన్న చిన్న డ్యాన్సులు నేర్పుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపొద్దున తల్లిదండ్రులు నువ్వు చేసిన పనికి అమ్మో నా పిల్లలను కూడా ఇలాగే చేస్తారేమో ఈ పనికి మాలిన కొడుకులని పంపించకుండా ఉంటారు స్కూల్స్కి. అప్పుడు పోయేది ఎవరో? నీకేంటి, నువ్వు బాగానే సంపాదించేది ఏం కావు, బోలు ఆస్తులు ఉన్నాయి నీకు ఇంకో పెళ్లి కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా వేధించేది ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకుంటాకే కాబట్టి నువ్వు బాగా గుద్దబాల సంపాదించుకున్నావు కాబట్టి నీకేం అవ్వదు, నువ్వు ఎలా అయినా సర్వే అయిపోతావు. కాకపోతే ఒక విషయం ఏంటంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న చిన్న కొరియోగ్రాఫర్లు, చిన్న చిన్న సినిమాలు చేసుకునే వాళ్ళ మట్టికి రోడ్డును పడిపోతారు నీ వల్ల. కేవలం నీ వల్ల వాళ్ళ భవిష్యత్తు మంట కలిసిపోయినట్టే. ఇంకోటి, అక్కడ ఎన్నో సంవత్సరాలుగా మైనారిటీ తీరక ముందు నుంచి కూడా నువ్వు ఈ అమ్మాయి మీద అత్యాచారం చేస్తానే ఉన్నావంట. ఈ విషయం ఎక్కడైనా నువ్వు బయట చెప్తే నేను చంపేస్తాను, నిన్ను ఇండస్ట్రీలో ఏ అవకాశం రానివ్వకుండా చేస్తాను, నీకు ఎటువంటి సోర్సు ఇవ్వను, నేను ఇలాగా నన్ను పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లైంట్లో క్లియర్గా ఉంది. క్లియర్గా రాసి ఆ అమ్మాయి 0 ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఆల్రెడీ సిఐ గారు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆయన దగ్గర కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తామని అయితే అంటున్నారు. ఈ విషయంలో ఒకటే బయటపడింది ఏంటంటే జానీ మాస్టర్ చాలా లైంగికంగా అమ్మాయిల్ని చూస్తాడో, ప్రతి అమ్మాయిని అదే ఉద్దేశంతో చూస్తాడని చాలామంది చిన్న చిన్న కొరియోగ్రాఫర్లో ఆల్రెడీ మీడియాకి చెప్పడం జరిగింది. అందులో మన బషీర్ మాస్టర్ కూడా ఉన్నాడు. పైపెచ్చి ఒక పక్కన పొగుడుతూనే ఒక పక్కన దెప్పు పొడుతున్నాడు. అర్థమైందా? అటు కాకుండా ఇటు కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడాడు. మాట్లాడిన విషయంలో ఒకటే తెలిసింది నాకు ఏంటంటే ప్రతి అమ్మాయి మీద జానీ మాస్టర్ చెయ్యేస్తాడో, అలాగే బిహేవ్ చేస్తాడో, ఒప్పుకుంటే అది కూడా చేస్తాడో, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకొకటి, ఈయన చాలా పెద్ద కొరియోగ్రాఫరు. అది మన ధనుష్ గారిది సినిమాలో సాంగ్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, మేఘం తడిచే ఆ సాంగ్కి. అలాంటి కొరియోగ్రాఫర్ని టార్గెట్ చేసేవారు అనుకోవాలా? నీ తోటి కొరియోగ్రాఫర్లే మీడియా ముందుకు వచ్చి అలా చేతులెత్తలు ఇలా చేతులెత్తలని చెప్తుంటే దీన్ని ఏ విధంగా ఆలోచించుకోవాలి?